హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇంక ఇది వచ్చేసి మేము ఊరు నుంచి వచ్చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నిన్నైతే ఈవినింగ్ 5:30 కల్లా ఇంటికైతే వచ్చేసామండి. ఇక నేను అప్పుడైతే ఇంకెలాంటి వ్లాగ్ అయితే షూట్ చేయలేదనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ పెరుగు అయితే తీసుకొచ్చారండి. అలాగే ఇంకా పిల్లలకి స్నాక్స్ ఉంటాయని అవి తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ టమాటాలు బంగాళదుంపలు కూడా తెస్తే అవి కట్ చేసి కర్రీ అయితే చేసేస్తున్నానండి. ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే ఉల్లిపాయలు ఏగుతున్నాయి. రైస్ అయితే పెట్టేశానండి. రైస్ కుక్కర్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉల్లిపాయలు వేగినాయి. ఇక టమాటాలు అలాగే బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి వేసి మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఇల్లు మొత్తం అయితే ఎలా పడితే అలా ఉందండి. దాదాపు 40 రోజులు అవుతుంది కదా ఇంట్లో లేక. ఇగో బియ్యం అయితే పురుగులు వచ్చినట్టు ఉన్నాయండి. ఇక బొద్దింకలు కూడా ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయన్నమాట. మొత్తం స్ప్రే అయితే కొట్టేశాను నిన్న నైట్. ఇదిగో ఇక్కడ బియ్యంలో కూడా ఏదో బియ్యంలో పురుగులు ఏమి లేవు కానీ ముద్దలు కట్టినాయండి, చిన్న చిన్నవి. ఎంటు పురుగులు వస్తే ఎలా ఉంటుంది అలా. ఇక మొత్తం ఒకసారి అయితే ఎండలో అన్నా పెట్టాలి. పసుపులో కూడా పురుగులు వచ్చినాయండి. నేను ఇప్పుడే ఫస్ట్ టైం పసుపులో కూడా పురుగులు వస్తాయని నాకు తెలియదు అనమాట. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. అవి బియ్యంకి పట్టే పురుగు కాదండి. ఇప్పుడు ఇవి వేరే పురుగులు అనమాట. వీటిని ఏమంటారో కూడా నాకు తెలీదు. చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు వాటిని ఏమంటారో తెలియదండి నాకైతే. పసుపులోకి కూడా పురుగులు అయితే వచ్చేసినాయి అనమాట. ఇక అదైతే పక్కన పెట్టేశాను. ఇదిగో ఇక్కడైతే ఒకసారి కర్రీ అయితే మొత్తం కలిపేసి కొంచెం పసుపు అలాగే ఉప్పు అయితే వేసేసానండి. మొత్తం కొన్ని వాటర్ అయితే పోసానమాట. వాటర్ పోసి కారం కూడా వేసి మొత్తం కలిపేసాను. తర్వాత నేను ఇక్కడ కొబ్బరి పొడి ధనియాల పొడి కూడా వేస్తున్నానండి. కారం వేసినప్పుడే ధనియాల పొడి అయితే వేసి కలిపేసాను. మళ్ళీ 2-3 నిమిషాల నుంచి ఇంకా కొబ్బరి పొడి వేసి కలిపాను అనమాట. కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఈరోజు వచ్చేసి టిఫిన్ అయితే ఏం లేదనమాట. ఇక బయట నుంచే తెస్తానన్నారు. ఇదిగో ఇక్కడైతే బాక్సులు పెట్టేస్తున్నానండి మా తమ్ముడికి అలాగే మా వారికి. ఇంకా టిఫిన్కి అయితే నిన్న నైటే కదా మేము వచ్చింది. ఇక అందుకని ఎలాంటి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేదు. ఇక ఈరోజు అదిగాక మా వారు కూడా బయట తెస్తానులే ఇంకేం చేయొద్దు అన్నారనమాట. అందుకని ఏం చేయలేదు. ఇదిగో ఇక్కడైతే బట్టలు ముందే ఆరేసానండి. మార్నింగ్ లేవగానే వేసానమాట మిషన్లో. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, అవి ఆరేసేసి ఇంక ఇవైతే మిషన్లో వేసాను. ఇవి కూడా అవుతూ ఉన్నాయి. ఇంక ఈలోపు నేను కూడా తిందామని ఇక్కడైతే కూర్చొని తింటున్నానండి. ఇక ప్లేట్లో అయితే పెట్టుకోలేదన్నమాట. మళ్ళీ ప్లేట్ ఎందుకు దండగా కడగటానికని ఇంక ఇలా వాళ్ళు ఇచ్చిన పొట్లంలోనే తినేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి మినప బోండా అండి. మినప బొండాలు బాగుంటాయి. మా పిల్లలు తెమ్మన్నారనమాట వాడాను మినప బొండాలు. అవైతే తీసుకొచ్చారు. ఇంకా నేను తిన్న తర్వాత ఇంక ఇల్లంతా చూడండి ఎలా ఉందో. ఫస్ట్ నాకు ఇది అస్సలు ఇలా చూస్తుంటే నచ్చట్లేదన్నమాట. ఇదంతా క్లీన్ చేయాలని ఇంకా మొత్తం అయితే క్లీన్ చేయాలని చూస్తున్నాను. ఇదంతా క్లీన్ చేసేసరికి నాకు ఎంత టైం పడుతుందేమో తెలియదు కానీ చూస్తూ అయితే అస్సలు ఉండలేకపోతున్నాను అనమాట. నాకు ఇల్లంతా మడ్డి మడ్డిగా అనిపిస్తుందండి. కింద టైల్స్ కానివ్వండి, కిచెన్ వంటగది స్టవ్ దగ్గర అయితే మొత్తం జిడ్డు జిడ్డు చేసి పెట్టారనమాట. అదంతా స్టవ్ అంతా ఇంకా మొత్తం జిడ్డు జిడ్డుగా చాలా పేరుకుపోయిందండి. అది ఎంత తీసినా పోయేటట్లేదు. అది ఎంత టైం పడుతుందో తెలియదు అనమాట. ఇంక ఇక్కడ బట్టలు అయితే అయిపోయినాయండి. ఫస్ట్ బట్టలు ఆరేద్దామని అయితే తీసుకెళ్తున్నాను. ఈ బట్టలు అయితే ఆరేసేసి తర్వాత మిషన్ అయితే పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు పైన సామాన్లన్నీ తోమాలంటే ఎక్కడ తోమాలి, ఆ షింక్ అయితే పట్టదు కదా. ఇక అందుకని ఇక్కడ బట్టలు ఆరేసేసి ఆ మిషన్ అనేది కొంచెం అక్కడ నుంచి తీసి వేరే చోట పెట్టేసి ఇంకా అవన్నీ సర్దాలని అయితే అనుకుంటున్నాను. ఊరికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి పని మాత్రం మామూలుగా ఉండదండి. ఊరికి వెళ్ళటం బాగుంటుంది, రావడం కూడా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇంట్లో పని చేసుకునేసరికి నాకు ఒక వారం 10 రోజులు పడితే కానీ ఇల్లు ఇంతకుముందు ఎలా ఉందో అలా అవ్వదన్నమాట. మొత్తం అసలు నీట్గా అంటే నేను లేదండి, ఎలా పడితే అలా అయిపోయింది. ఎక్కడ పెట్టినా డస్ట్ ఉందన్నమాట, దుమ్ము. ఇదంతా క్లీన్ చేసేసరికి
నా పనైతే అయిపోయేటట్టుందండి. ఫస్ట్ అయితే నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కూడా అర్థం కావట్లేదనమాట. నేను ఇక బట్టలైతే ఆరేసి ఫస్ట్ ఈ మిషన్ అయితే పక్కన పెట్టేద్దాము. తర్వాత ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటనేది ఆలోచిద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేసుకునేటప్పుడు ఇంకొకళ్ళు ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండనిపిస్తుంది కదా! నాకైతే అలానే ఉంటుందనమాట. ఇప్పుడు ఇక అన్నీ నేనే చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇవి వాషింగ్ మిషను తీసి పైన పెడదామంటే అస్సలు వెయిట్ మామూలుగా లేదనమాట. కింద స్టాండ్ ఉంది. అదంతా పాడైపోయినట్టుందండి. అస్సలు కదలనే కదలట్లేదు. ఇది తీయటానికి నాకు కొంత టైమే పట్టింది. వెనకాల వాటరు ఫిక్స్ చేస్తాం కదా మిషన్లోకి, ఆ ట్యాప్ అయితే తిప్పేస్తున్నానమాట. అది తీయటానికి కొంచెం టైం పట్టింది. గట్టిగా స్టక్ అయిపోయింది. తీసేసి వెనకాల ఫిల్టర్స్ ఉంటాయి కదండి వాటర్ తీసుకునేవి, అవి కూడా క్లీన్ చేయాలి. వాటిలో కూడా కొంచెం డస్ట్ ఎక్కువగానే ఉంది. ఫస్ట్ అయితే ఈ మిషన్ పక్కనైతే పెట్టేశానండి. బెడ్రూమ్లో పెట్టేస్తున్నాను తీసుకొచ్చి. ఇక్కడ స్టాండ్ లేకపోయేసరికి ఇది జరుపుతుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. వాషింగ్ మిషన్ స్టాండ్ అయితే ఇరిగిపోయినాయండి. అది కరెక్ట్గా లేవు. స్టాండ్ ఉంటే ఈజీగా వచ్చేసేదే. ఇక నేను ఫస్ట్ అయితే అది పక్కన పెట్టేసి ఇక్కడ బూజంతా పట్టేసిందండి. అదంతా దులుపుతున్నాను. ఇక్కడ కొంచెం డస్ట్ అదంతా దుమ్ముగా అయిపోయిందండి. ఈ దువ్వంతా ఎటు నుంచి వస్తుందో ఏమో కానీ ఇంకా క్లీన్ చేయకపోతే మొత్తం ఎంత ఎత్తున పేరుకుపోతుందోనండి. మాకే ఇలా ఉంటుందో అందరికీ ఇలా ఉంటుందో తెలియదు కానీ ఊరికెళ్ళి వచ్చినప్పుడల్లా డస్టు ఈ గోడల మీద, అలాగే ఇంకా మనకి కిచెన్లో కొన్ని సామాన్ల మీద డస్ట్ అంతా పేరుకుపోతుంది. ఎందుకో ఏమో. ఉండి డైలీ క్లీన్ చేస్తుంటే మనకి బాగానే ఉంటుంది కానీ మనం ఇంకా క్లీన్ చేయకపోతే అలానే ఉంటే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది కదా! ఇక్కడ ఫస్ట్ అయితే బూజు దులుపుతున్నానండి. పక్కన కొంచెం విండో లాగా ఇచ్చారనమాట. ఇంక అదంతా అక్కడ కొంచెం మేము కదలండి. మేమున్నప్పుడు అక్కడ అది అయితే కట్టేశారనమాట. గ్రిల్లో ఏమంటారో దాన్ని. అక్కడైతే బాగా దువ్వంతా వచ్చేసింది. అదంతా ఫస్ట్ క్లీన్ చేసేసాను. వాటర్తో కూడా కడిగానండి. అంటే అటువైపు గ్రిల్ మీద కడగలేదులేండి, అటువైపు పడతాయి కదా మళ్ళీ. మామూలుగా ఈ గోడల మీద ఇదంతా అయితే వాటర్ పట్టేసి నీట్గా కడిగేసాను. ఇక ఇప్పుడు పైన సామాన్లంతా తీస్తున్నానండి. ఇన్ని సామాన్లు ఎక్కడి నుంచి వచ్చినాయిరా బాబు అని తోమేటప్పుడే అనిపిస్తుంది అనమాట. నిజానికి ఎప్పుడు కొన్నట్టే ఉండదండి నేను, కానీ సామాన్లు చూడండి ఎన్నుండయో. ఇన్ని అవసరమా? అసలు మాకు అవసరమైతే లేదండి. వీటినన్నిటినీ ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తుంటాము. దానికోసం మళ్ళీ కొనటము. నిజానికి ఎప్పుడు తీసుకున్నట్టే ఉండదు. కాకపోతే ఇన్ని ఎలా వచ్చినాయా అనే డౌట్ నాకు ప్రతిసారి వస్తుందండి గిన్నెలు తోమేటప్పుడు. ఎందుకో ఏమో నేనే ఇలా ఉంటానా, అందరూ ఇలా ఉంటారో తెలియదు కానీ నాకైతే పెద్దగా నేను ఏం కొనలేదు కదా, ఇన్ని సామాన్లు ఎలా వచ్చినాయి అసలు అని అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. తోమేటప్పుడు మాత్రమే అలా అనిపిస్తూ ఉంటుంది. ఈ తెల్ల బాక్సుల్లో ఉన్నాయి అయితే ఎక్కువ యూస్ చేయనండి. అందుకని బాక్సుల్లో అలానే పెట్టేశానమాట. కొన్ని అసలు యూస్ చేయని కూడా ఉన్నాయి. ఇక నేను ఎక్కువ యూస్ చేసినవి వాడుతూ ఉంటానన్నమాట. ఇక కొత్తగా ఏమన్నా తీసుకున్నా కానీ అవి తర్వాత యూజ్ చేద్దాంలే అని దాచిపెడతాను. మా వారు అంటూ ఉంటారు, ఎప్పుడో యూజ్ చేసేదానికి ఇప్పుడే కొని పెట్టడం ఎందుకలా అని అయితే అంటూ ఉంటారనమాట. నిజమేనండి. అది కూడా మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేసి మళ్ళీ ఆడ పెట్టేస్తాము. దానికి మాత్రం కొనటం అయితే వేస్ట్. ఇవన్నీ అయితే తీస్తున్నానండి. ఇదైతే రైస్ కుక్కరు. మేము ఇప్పుడు యూజ్ చేసేది చిన్నది, ఇది వచ్చేసి కొంచెం పెద్దదనమాట. ఇవైతే నేను తెమ్మనకుండానే మా వారే తీసుకొచ్చేసారండి. నేనైతే చిన్నది కానీ పెద్దది కానీ అక్కడ తీసుకొచ్చాలని అయితే చెప్పేసాను. కాకపోతే మా వారు రెండు తీసుకున్నారు. ఇక రెండు యూజ్ చేయలేము కదా, అందుకని ఒకటి యూజ్ చేస్తూ ఒకటైతే పైన పెట్టేస్తాను. ఎప్పుడైనా కొంచెం ఎక్కువ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ వంట చేయాలనుకున్నప్పుడు ఇదైతే యూస్ చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే ఇవన్నీ తీసి ఫస్ట్ పక్కనైతే పెట్టేస్తున్నాను. మా పాపని బూజు కర్ర అయితే తీసుకొచ్చి ఇవ్వమన్నాను. ఇదిగో ఇచ్చేసింది. ఇక్కడ కొంచెం బూజు అదంతా ఉంటే దులిపేస్తున్నాను. నాకు బూజు పెద్దగా ఎక్కువ పట్టదులండి, ఎందుకంటే నేను నెలకు ఒకసారి అప్పటికప్పుడే బూజు అదంతా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంట్లో గోడల మీద ఎక్కడ బూజు అనేది కనిపించలేనమాట. బూజు కనిపిస్తే అసలు ఉండలేను దులిపిందాకా. అందుకే కొంచెం నార్మల్గా నేను రెగ్యులర్గా క్లీన్ చేసేటప్పుడు బూజు ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇంకా బూజంతా దులిపేసిన తర్వాత ఇక్కడ ఇదంతా ఊడ్చేస్తున్నానండి నీట్గా.
ఇక్కడొచ్చేసి మీకు చూడటానికి చాలా సింపుల్‌గా ఉంటదని, కానీ నాకు చేయటానికి మాత్రం చాలా కష్టంగా ఉందనమాట. ఇదిగో ఇక్కడైతే ఒకసారి నీళ్ళు పోసి మొత్తం కడిగేస్తున్నాను. తోమినవన్నీ ఇంక అక్కడే పెట్టేస్తాననమాట. ఇంక ప్లేస్ లేదు కదా! మామూలుగా ఊళ్ళో అయితే ఇలా గిన్నెలన్నీ తోమేటప్పుడు మా అమ్మ అయితే మంచం మీద పెట్టేస్తుందండి. తోమినవన్నీ నేను తుడిచి ఇంకొక మంచం మీదైతే పెట్టేస్తాననమాట. ఇక తోమటాలన్నీ బూజులు ఇవన్నీ దులపటాలు అయిపోయాక అవి నవారు మంచాలు కదండీ! వాటినైతే ఉప్పదీసి నవారంతా ఉతికేసి ఎండలో ఆరబెట్టి మళ్ళీ చుట్టి అల్లుతూ ఉంటారనమాట. కానీ ఇంక ఇక్కడ మనకి ఎక్కడ పెట్టాలి తప్పదు. ఇక్కడ అందుకని నీట్‌గా క్లీన్ చేసేసి ఇక తోమినవన్నీ అక్కడ పెడదామని అక్కడైతే ఊడ్చి నీట్‌గా క్లీన్ చేశాననమాట. ఫస్ట్ అయితే ఇక్కడ ఇవన్నీ నీళ్ళు చల్లేసానండి. తర్వాత వచ్చేసి నేను అక్కడే ఒక పక్కన మూలను కూర్చొని ఇంక ఈ గిన్నెలన్నీ తోమేస్తున్నాను అనమాట. ఇప్పుడు అనిపిస్తుందండి అమ్మ ఇన్ని గిన్నెలు కొన్నానా అని అయితే. వీటినైతే ఇక్కడ మొత్తం అయితే నేను తోమేసి ఇంకా కడిగేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇంకొకళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది కదా. మనం ఇక్కడ తోమేసి కడిగి పక్కన పెట్టేసి వెంటనే తుడిచామంటే మరకలు పడకుండా ఉంటాయి. ఇవన్నీ తోమిందాకుండి మళ్ళీ తుడిచామంటే కొంచెం మరకలు మరకలుగా అనిపిస్తూ ఉంటాయి. గిన్నెలు ఎప్పుడైనా సరే మనం తోముకొని కడిగేసిన వెంటనే తుడిచేసామంటే కొంచెం నీట్‌గా మరకలేం లేకుండా ఉంటాయండి. అవి ఆరిందాక అలానే ఉంచి తుడిచామంటే గిన్నెలు మనం తోమినా నీట్‌గా కొంచెం మరకలు మరకలుగా అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు నేను మా అమ్మ ఇలా తోమేసి కడిగేసి ఇస్తదండి. నేనైతే తుడిచేదాన్ని అనమాట. ఇప్పుడు అలాగే మా అన్వి అయితే మమ్మీ నేను తుడుస్తాను మమ్మీ ఒక క్లాత్ తీసుకున్నానైతే అంటూ ఉంటుంది. సరే తుడవనైతే అన్నాను. మా బుడ్డోడు కూడా నేను కూడా తుడుస్తాను మమ్మీ నేను కూడా నీకు హెల్ప్ చేస్తాననైతే అంటున్నాడు. సరే తుడువురా అనైతే అన్నాననమాట. మా బుడ్డోడైతే ఒకటి గిన్నె తీసుకొని కొంచెం తుడిచి అబ్బో మమ్మీ నా చేయి నొప్పి పుడుతుంది మమ్మీ నేను తుడవలేనమ్మో నా చేయి నొప్పి వస్తుంది అని చెప్పేసి వెళ్ళి బెడ్ పైన అయితే కూర్చున్నాడు అనమాట. మా అన్వి అయితే తెగ నవ్వుతుంది. మమ్మీ నేను ఎక్కువ తుడిచాను మమ్మీ వాడు చూడు ఒకటి తుడిచి చేయి నొప్పి పుడుతుందని అయితే అంటున్నాడని అయితే అంటుంది. వాడు తొడవనందుకు కాదు కానీ వాడు తుడుస్తానని చెప్పి వచ్చాడనమాట. కాకపోతే వాడు అన్న మాటకి నాకైతే తెగ నవ్వొచ్చేసింది. అబ్బో మమ్మీ నాకు చేయి నొప్పి వస్తుంది నేను తొడవనని అయితే అంటున్నాడు. నిన్నెవర్రా తొడవమంది వెళ్ళి కూర్చోపో అని అయితే చెప్పాననమాట. భలే మాట్లాడతాడు మా బాబు. ఇంకా అన్వి అయితే తుడుస్తానంది కానీ ఇంకా ఎక్కువసేపు ఎందుకులమ్మ నువ్వు కూడా వెళ్ళి కూర్చో అని అయితే చెప్పేశాను. అన్వి అయితే ఈరోజు చాలా హెల్ప్ చేసిందండి. ఒక్కొక్కసారి వీడియో కూడా అన్వియే షూట్ చేసిందనమాట. పొద్దుగుకులు కెమెరాని ట్రైప్యాడ్కి సెట్ చేసుకొని అటు ఇటు తిప్పాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అందుకని అన్విని తీయమ్మ అంటే ఒక్కొక్కసారి అన్వినే వీడియో కూడా తీసిందండి. చాలా హెల్ప్ చేస్తుంది మా పాప అప్పుడే నాకు. నిజానికి పిల్లలు ఈ వయసులో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాను మమ్మీ అని అయితే అంటారు. కానీ నిజంగా వాళ్ళు హెల్ప్ చేసే సమయం వచ్చినప్పుడు పని చేయగలరు అనుకున్నప్పుడు ఏ పని చేయరనమాట. నేను చేయలేను మమ్మీ అని అయితే అంటూ ఉంటారు. మా అమ్మ అయితే చాలాసార్లు అందండి చిన్నప్పుడు ఆ పని చేస్తాను ఈ పని చేస్తానని అడ్డం వచ్చేదానివి ఇప్పుడు ఏ పని చెప్పినా తర్వాత చేస్తానని అయితే అంటున్నావని అయితే అంటూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. నిజానికి నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లల్ని ఏమన్నా అన్నా కానీ నువ్వు అంతప్పుడు అంతకంటే ఎక్కువ అల్లరి చేసావులే నువ్వేదో తక్కువైనట్టు పిల్లల్ని అంటున్నావు నువ్వు అల్లరి చేయలేదా అని అయితే అంటూ ఉంటారండి అమ్మ వాళ్ళు. ఇంకా ఇంటి దగ్గర చిన్నమ్మ వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళని జస్ట్ అలా గదవటం ఆలస్యం అండి. నువ్వు అంతకంటే ఎక్కువ అల్లరి చేసావులే నువ్వేదో అల్లరి చేయనట్టు చేస్తున్నావు పిల్లలని నాకు ఆడుకోకుండా అల్లరి చేయకుండా ఎలా ఉంటారని అయితే అంటూ ఉంటారనమాట. నిజానికి ఇంకప్పుడు మన నోటి నుంచి ఎలాంటి సమాధానం అయితే రాదు. సైలెంట్‌గా ఉండటమే. ఏమన్నా అన్నా గానీ ఇంకా ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఇదిగో ఇక్కడైతే ఇంక ఇవన్నీ తోమటం అయితే అయిపోయిందండి. ఇక్కడ టిఫినీలు అయితే ఎక్కువున్నాయి. మేమైతే అప్పుడు సంక్రాంతి అప్పుడు పిండి వంటలు చేశాననమాట. అప్పుడు కొంచెం ఎక్కువ చేశాను. పెట్టుకోవడానికి టిఫినీలు అయితే ఏం లేవండి. అందుకని మా వారు వచ్చేసి 2 టిఫినీలు అయితే తీసుకొచ్చారు స్టీల్‌వి. ప్లాస్టిక్‌వి తెస్తానన్నారు కానీ ప్లాస్టిక్‌వి ఎందుకులే స్టీల్‌వే తీసుకోండి. మళ్ళా ప్లాస్టిక్‌వి అయితే కొన్నాళ్ళు యూజ్ చేసి పడేయాల్సి వస్తుందని అయితే చెప్పి స్టీల్‌వే తీసుకోమన్నాను. ఇదిగో ఇది కూడా అప్పుడు ఒకసారి నేను చక్రాలు ఏవో చేశాననమాట. కొంచెం ఎక్కువ చేశాను. ఇక పెట్టడానికి నా దగ్గర పెద్దది ఏది లేదని ఇదైతే తీసుకోమన్నాననమాట డబ్బా వచ్చేసి. ఇక ఇలా అవసరమైనప్పుడల్లా ఒక్కొక్క వస్తువు అయితే కొంటూ ఉంటామన్నమాట. ఇవన్నీ ఒకసారి తీసుకునేవి కాదులండి. ఎప్పుడేది అవసరమైతే అప్పుడు తీసుకుంటూ ఉంటాము. కొన్ని అయితే ఊరి నుంచి తెచ్చుకునేవి కూడా ఉన్నాయిలండి. ఇదిగో ఇక్కడైతే వీడియో వచ్చేసి మా పాప తీస్తుందనమాట. అందుకే అటు ఇటు కదులుతూ ఉంది. ఇక్కడ నేను తోమినవన్నీ కూర్చొని తుడిచేసి ఇదిగో ఇలా అయితే పెట్టేసానండి. ఇంకా మొత్తం
బాక్స్లు ఇవన్నీ నీట్గా సర్దేసి టిఫిన్లకి మూతలు అవి పెట్టేసి ఇక మొత్తం మళ్ళీ పైన అర్మార్లో అయితే సర్దేయాలన్నమాట. నిజానికి ఇప్పుడే ఉంటుందండి మనకి అసలైన టాస్క్. ఈ మూతలు దేనికి పెట్టాలో, ఎక్కడెక్కడ సర్దాలో, ఏ బాక్స్ మూత ఎక్కడుందో అన్నీ వెతకాలన్నమాట. నేను ఇక్కడ టిఫినీలో ఇంకొక టిఫినీ పడుతుందేమో అని చూస్తే అది పట్టట్లేదు. కొంచెం ప్లేస్ సేవ్ అవుతుంది కదా అని అయితే చూశాను, కానీ ఇంకొక టిఫినీ అయితే సరిపోవట్లేదు. అందుకని ఇంకా ఏ టిఫినీ మూత ఆ టిఫినీకి అయితే పెట్టేస్తున్నానండి. ఇది వచ్చేసి ఇడ్లీ పాత్ర. ఇంక ఇవన్నీ చూసి మళ్ళీ ఇది కూడా పెట్టేస్తున్నాను. నిజానికి ఇక్కడ ఉన్న వస్తువుల్లో చాలా వరకు ఎప్పుడో ఒకసారేనండి అవసరమయ్యేది. కాకపోతే వీటిని మనం తీసుకోక తప్పదనమాట. ఎప్పుడో ఒకసారి అవసరమయ్యేదాన్ని తీసుకోకుండా ఉంటే అప్పుడు అవసరానికి మనకి ఎవరిస్తారు చెప్పండి. అలానే తీసుకున్నాను. ఇప్పుడు ఇన్ని అయిపోయినాయి. నాకు ఎంత తక్కువ సామాను ఉంటే అంత నచ్చుతుందనమాట. ఎందుకంటే తోమటం కడగటం ఉండదు కదా. కాకపోతే మళ్ళీ మనకు అవసరమైనప్పుడు ఆ వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటాను. మన మైండ్ ఒకలా ఆలోచించదులండి, రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాను. ఇవిగో ఇవైతే మొత్తం బాక్సుల మూతలు అన్నీ సర్దేసి ఇక్కడైతే పెట్టేశానండి. ఇక ఇప్పుడైతే నెక్స్ట్ ఏం చేయాలంటే వీటినన్నిటిని నేను స్టూల్ వేసుకొని ఎక్కేసి పైన అయితే మొత్తం వరుసగా అయితే సర్దాలండి. పాపం మా పాపేనమాట. నేను స్టూల్ ఎక్కి సర్దుతుంటే ఈ కింద ఉన్నవన్నీ నాకు చేతికి అందించింది. నేను స్టూల్ దిగి ఇవి తీసుకొని మళ్ళీ స్టూల్ ఎక్కి మళ్ళీ పైన పెట్టాలంటే చాలా కష్టంగా అనిపించేది. మా పాప అయితే చాలా హెల్ప్ చేసిందండి. ఇవన్నీ నాకు చేతికైతే అందించింది. నేనైతే పైన ఇక చకచకా పెట్టగలిగాను అనమాట. ఫస్ట్ అయితే కొన్ని పైన పెట్టేసి ఇక తర్వాత మిగతావైతే మా పాపని ఇవ్వమన్నాను. వీటిల్లో కొన్ని మా పాప మొయ్యలేదు కదా, అందుకని నేనైతే కొన్ని పైన పెట్టేసుకొని మా పాప మొయ్యగలిగేవన్నీ ఇక నాకైతే అందించమన్నాను. వీటిని సర్దేటప్పుడు కూడా మన మైండ్ ఒకలా ఆలోచించదండి. ఇది ఎక్కడ పెడితే బాగుంటుంది, ఇది ఇటు పెడితే బాగుంటుందేమో, ఇది అటు పెడదామా అని పెట్టినవే పెట్టుకుంటూ తీసినవే తీస్తూ ఇక్కడ ఎంత టైం వేస్ట్ చేస్తామో కదా. నాకైతే అలానే అనిపిస్తుందండి. ఒకసారి సర్దుతాను కదా నీట్గా, అరే ఇలా చూడటానికి బాగలేదే, ఇది తీసి అటు పెడదాము, అది తీసి ఇటు పెడదామని రకరకాలుగా ఆలోచిస్తూ పని మాత్రం డబల్ పెంచుకుంటూ ఉంటానన్నమాట నేను వచ్చేసి. మీరు కూడా అలానేనా? మీరైతే అలా ఉండుండరులేండి. ఒకసారి ఆలోచించుకొని నీట్‌గా సర్దుకుంటారు. ఇక నాకైతే అలానే ఉంటదండి. ఇది ఎటు పెడితే బాగుంటుందో, ఈ టిఫిని అటు పెడదాము, ఆ బాక్స్ ఇటు పెడదామని ఆలోచించడంలోనే సగం టైం వేస్ట్ అవుతుందనమాట. అంటే అలానే ఆలోచిస్తూ ఉండనులేండి. పెట్టేటప్పుడే మొత్తం పెట్టేసిన తర్వాత మనకు అనిపిస్తుంది కదా నీట్‌గా ఉందా లేదా చూడటానికని. అలా అరే ఇది ఇక్కడ ఉంటే బాలేదు కదా అని తీసి మళ్ళీ పక్కన పెట్టేస్తాననమాట. అలా చేస్తూ ఉంటాను నేనైతే. ఇదిగో ఫస్ట్ అయితే ఇంక అన్నీ తీసుకొని ఇక్కడైతే పెట్టేస్తూ ఉన్నానండి. నేను మొత్తం అంతా ఊడ్చేసిన తర్వాత ఒకసారి బొద్దింకల స్ప్రే ఉంటుంది కదా, అదైతే మొత్తం కొట్టేసానండి. ఇక బొద్దింకలు ఏవి రాకుండా ఉంటాయి అని అలా చేయటం వల్ల బొద్దింకలు అయితే మనకి రావన్నమాట. అందుకని స్ప్రే అయితే కొట్టేశాను. ఇక నేను బొద్దింకలకి ఇంట్లో చిట్కాలు అయితే చాలా తక్కువ యూజ్ చేస్తానండి. ఈ స్ప్రే అయితే కొట్టేస్తానన్నమాట ఎక్కువ. ఇంకా స్ప్రే కొట్టినప్పుడు పిల్లల్ని అయితే దగ్గర ఉండనివ్వనండి, కొంచెం దూరంగా వెళ్ళమంటాను. ఆ స్ప్రే స్మెల్ పీల్చుకుంటే అంత మంచిది కాదు కదా, ఆ ఘాటుకి నాకే ఏదోలా ఉంటుంది. ఇక పిల్లలకి అయితే దగ్గర ఎందుకులని కొంచెం దూరంగా ఉండి స్ప్రే అయితే కొడతాను. ఇవన్నీ యూజ్ చేయనియండి. బాక్సుల్లో అట్టల్లో అలానే పెట్టేసి ఉంచేసాను అనమాట. ఇవంతా కొంచెం డస్ట్గా అయిపోయింది. వీటిని ఫస్ట్ బాక్స్లో నుంచి తీసేసి ఈ దుమ్మంతా దులిపేసి పనికొచ్చేయమన్నా ఉంటే కిందే ఉంచేసి, నేను ఎక్కువ యూజ్ చేయనివి ఉంటాయి కదా అవైతే పైన పెట్టేస్తానన్నమాట. ఇక్కడున్న వాటిల్లో కొన్ని ట్రెండ్స్‌లో వచ్చినాయండి. మేము బట్టలు తీసుకున్నప్పుడు ఆఫర్స్ పెడితే ఆ ఆఫర్‌లో వచ్చినాయి అన్నమాట. మనం తీసుకోవాలనుకోకపోయినా ఇక ఇది 3000 ఉంటుంది. ఒక 1000 కడితే మీకు వచ్చేస్తదని చెప్తూ ఉంటారు కదా. మనకి ఇష్టం లేకపోయినా 3000 మనకు 1000 కడితేనే వస్తుంది కదా అన్న ఆశతోటి తీసుకుంటూ ఉంటాము. అలా ఆశపడి తీసుకున్నవేనమాట ఇవి కూడా. అవసరం లేకపోయినా తక్కువకి వస్తున్నాయి కదా, ఎప్పటికైనా అవసరం అవుతుందిలే అని అయితే తీసుకున్నాను. ఇదిగో ఇది వచ్చేసి స్టీల్ది బాండీ. ఇప్పటికీ నా దగ్గర బాండీలు అంటే రెగ్యులర్గా నేను యూస్ చేసేవి చాలానే ఉన్నాయి, 4, 5 ఉన్నాయి అన్నమాట. ఇక మళ్ళీ ఇది ఎందుకులే అని ఇదైతే మళ్ళీ కవర్లోనే పెట్టేసి తుడిచేసి పైన అయితే పెట్టేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను. ఇంకా నేను ఎక్కువ యూస్ చేయను అనమాట. సరిపడా కింద ఉంచేసి ఎక్కువ యూస్ చేయనివన్నీ పైన అయితే అల్లా బల్లా పైన అయితే సర్దేస్తానండి. మొత్తం
ఊరు నుంచి వచ్చేసిన తర్వాత మొదటి రోజు నా పని అయితే ఇలా ఉందండి. ఇదంతా క్లీన్ చేయటంతోటే సరిపోయిందనమాట. ఇలా అయితే సర్దేశాను. ఇంతటితోటైతే అయిపోలేదండో, ఇంకా చాలా పనుంది. అదంతా ఇందులో అయితే పెట్టట్లేదులేండి. ఇప్పటికే వీడియో లెంత్ అవుతుంది కదా. నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.